గైస్ నాకు రెంటల్ వాళ్ళు $450 ఫైన్ వేశారు. దీనికి తెలుసా స్మోకింగ్ చేస్తానని కార్లో. నేను యాక్చువల్గా స్మోకింగ్ ఏం చేయను, బట్ వాళ్ళు నాకు $450 ఫైన్ వేశారు. చూపిస్తా చూడండి ఆ పేపర్. మెయిన్ ఏంటంటే నా ఐడి వాళ్ళ దగ్గర ఉంది. ఆ భయంతో నేను ఏం అనలేకపోయినా, బట్ యాక్చువల్లీ నేను స్మోకింగ్ ఏం చేయను. బట్ నేను ఫిక్స్ అయిపోయినా స్మోకింగ్ చేస్తేనే చేయనని చెప్తా, బట్ చేయకముందు ఎలా చెప్తా. సో లేదు మ్యామ్ నేను ఫైన్ కట్టని చెప్పిన. వాళ్ళు $450 ఫైన్ వేశారు. సో చూపిస్తా చూడండి అది రిసీట్. సో ఎలాగో నా క్రెడిట్ కార్డ్ యాక్సెస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డిలీట్ మనీ తీసుకున్నారు. సో నాకు ఆప్షన్ లేదు. సో ఫోన్ చేస్తాను, ఎందుకు మేము స్మోకింగ్ ఏం చేయలేదు, ఎందుకు తీసుకున్నారంటే లేదు నువ్వు స్మోకింగ్ చేస్తే మా దగ్గర ప్రూఫ్ అని చెప్పారు. ఏం ప్రూఫ్ ఉంది మేమంటే డ్రైవర్ సీట్ పక్కన మాకు ఆ స్మెల్ వచ్చింది అన్న. నేను యాక్చువల్గా గుర్తు చేసుకుంటే ఏం చేస్తాను, అక్కడ నేను గ్రౌండ్ నట్స్ తిన్నా, పల్లీలు తిన్నా. సో ఆ స్మెల్ వాళ్ళకి స్మోక్ లాగా అనిపించిందంట. సో వాళ్ళు మనీ తీసుకున్నారు $450. లేదు నేను స్మోకింగ్ చేయను, నేను మెడికల్ టెస్ట్ కూడా రెడీగా ఉంటాను, నేను ఆ మనీకి నేను ఒప్పుకోను. ఒకవేళ నేను తప్పు చేస్తే మనీ తీసుకోండి, బట్ స్మోకింగ్ నేను ఒప్పుకోను. ఎందుకంటే నా ఫ్యామిలీతో ఇలా గ్రాడ్యుయేషన్కి లేదా నేను మెడికల్ టెస్ట్కి నా పోలీస్ కేసుకి రెడీ అని చెప్పాను. సో వాళ్ళు ఏం చెప్పారు, ఓకే 5 minutes హోల్డ్లో ఉండని చెప్పి నాకు తర్వాత ఒక ఆఫర్ ఇచ్చారు 50-50 అంటే 50% కట్టని చెప్పి. లేదు నేను $1 కట్టా, నేను ఒప్పుకొని పట్టుకని చెప్పాను. రియల్ గ్యాస్ నాకు చూపిస్తుంది నిజంగా జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకో 5 minutes హోల్డ్లో పెట్టి మళ్ళీ 10% కట్టని చెప్పారు. లేదు నేను $1 కూడా కట్టా, $1 కూడా కట్టని చెప్పాను. గైస్ తర్వాత నా మనీ నాకు ఇచ్చేసారు. మెయిన్ ఏంటంటే మన ఐడి వేరే వాళ్ళ దగ్గర ఉందని మనం భయపడుతుంటాం కదా. తప్పు చేయకపోతే భయపడకండి గైస్. మెయిన్గా చాలా ఘోరంగా ఉంది. తప్పు చేయకపోతే భయపడకండి. ఐడి ఎవరి దగ్గర ఉన్నా మెయిన్గా వీళ్ళ దగ్గర నా క్రెడిట్ కార్డ్ యాక్సెస్ ఉంది. సో ఆటోమేటిక్గా మనీ వెళ్ళిపోయినాయి. అప్పటికి నేను క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేసిన అంటే మనీ తీసుకున్నారు. గైస్ సో అలా జరిగింది ఈ సైడ్గా నా గ్రాడ్యుయేషన్ ఎక్స్పీరియన్స్. సో మీ ఐడి వేరే వాళ్ళ దగ్గర ఉంటే భయపడకండి, తప్పు చేయకపోతే భయపడకండి ఎవరైనా. గైస్